ఇది తింటారు హాట్ డాగ్స్ అంటే తిందని ఎక్కడెక్కడ కొట్టబోతున్నాడు ఇప్పుడైతే కింద. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాయ్స్ 11. ఈరోజు మనమైతే కొత్త వీడియో అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి సైకిల్ రైడ్. నేను సంతోష్ అయితే వచ్చినాం. ఇప్పుడు ఎక్కడెక్కడ పోతాం ఏంటి చూపిస్తాం అనేది సంతోష్ అయితే చెప్తాడు మనకి. ఇవాళ మన వీడియో వచ్చేసి ఈరోజు ఆదివారం అనేసి సైకిల్ రైడ్ అయితే పోతున్నాం. మా దగ్గరలో ఉన్న చెరువు గట్టకి అయితే పోతున్నాం. అక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఎవరు ఉండరు మాట్లాడించే వాళ్ళు, ఒక్కరమే ఉంటాము కాబట్టి మన వీడియో మనం చేసుకోవచ్చు. మా ఊరు వచ్చేసి ధర్మవరము, మేము పోయేది గుట్లూరుకి. మా ఊరు నుంచి చెరువు గట్టకి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మేము గూడ్స్ కొట్టాల నుంచి అయితే ఈ రోడ్లో అయితే వస్తున్నాము. ఈ రోడ్ అయితే 2 కిలోమీటర్లు ఉంటుంది. అదే మెయిన్ రోడ్డు వెళ్ళకపోతే 1.5 కిలోమీటర్ వస్తుంది. ఏమంటే లాంగ్ హెయిర్ ఎక్కువ ఉంటుంది అనేసి మేము ఇట్లయితే పోతున్నాం. దట్స్ ద న్యూ వీడియో. తీసి గంట వేసి గంటకి తీసి చూసినారు కదా ఎంత స్వచ్ఛంగా ఉందో. మనకి ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, దాంతో వాళ్ళు హెల్త్ వస్తుంది, ప్రశాంతత వస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఎన్విరాన్మెంట్తో. మనం దాన్నే పాడు చేస్తున్నాం. మనం అంటే నేను కూడా చేస్తా అంట, కానీ అవునా నిజమా తక్కువ చేయాలి, చేయకూడదని తక్కువ చేయాలి, చేయకూడదని మనం అనుకుంటే కొంచెమైనా తగ్గించవచ్చు అని నా అభిప్రాయం. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మీ అభిప్రాయం ఏందో కామెంట్ అయితే వేయండి. నువ్వేమంటావురా? అదే అంట సార్ ఏంటి సార్ అది? అదే అంట. ఇప్పుడైతే మీరు వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. Yeah, everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. Yeah, she ఇక్కడైతే మనకి చాలా పక్షులు కానొస్తాయి. అంతేకాక జంతువులు ఏం తక్కువే, కానీ ఇప్పుడు అడవిలోనే మరసం కాను. ఇప్పుడు ఇక్కడ ఎడగానొస్తాయి. ఇంకా పక్షులు అయితే బాగా కానొస్తాయి. మనకైతే మార్నింగ్ టైం అయితే వచ్చినాం. ఇప్పుడే చూసుకోవచ్చు మీరు. I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone. That's the only way I know. గైస్ మనమైతే వచ్చేసాము. వాట్ ఈస్ దిస్ సడన్ సర్ప్రైజ్ మ్యామ్? గైస్ మనమైతే వచ్చేసాం కదా. ఇదైతే దానికి బ్రిడ్జి. అవతుకలు ఉండే వాటర్ ఫ్లో అనేది ఈ పక్కకు వస్తుంది ఇట్లా. ఇప్పుడైతే నీళ్ళు లేవు, ఇక్కడ ఒక్కటి ఉన్నాయి. అగ్గరా చెరువు అవురా? ఇవన్నీ అండి చెట్టు. అది వీటిని అయితే దర్బా అంటారు గైస్. మన దర్బా వచ్చేసి వీటితోనే చేపలు కుట్టించుకొని వేసుకునేవాళ్ళు. అవునా నిజమా? ఇప్పుడంతా ప్లాస్టిక్ చేపలు వచ్చేది. మనం కూడా వాడతాండి ఇంకా అప్పట్లో. వాడుతున్నారు ఇప్పటికి కూడా, కానీ ఏమంటే ఆడో రేరుగా కనబడుతున్నాయి. బాగుంటాయి గైస్. దీంతో చేపలు కుట్టించుకున్నామని చూసినా కదా, మన సంతోషం అయితే అన్నీ తెలుసు. చేపలు అయితే చేస్తారంట. మనమైతే చేపలు అయితే చూసినా కానీ దీంతో చేస్తారని తెలియదు అంతగా. చట్టిపుల్ల చేపలు అయితే చూసినారు కదా, అదైతే దీంతోనే వచ్చేసేది. మీరు చూసినారో లేదో కామెంట్ అయితే అండి. ఇప్పుడు కూడా కొంతమంది అయితే వాడతారు, చాలా తక్కువ, రేర్. మన లొకేషన్ అయితే ఇది. ఇంకా అవతల అయితే ఫుల్ చెరువు అంటుంది, అక్కడ అయితే చూసుకున్నాం. Even when I'm feeling down, I fight. Even when I don't know what is right, I'ma pick a side and I'ma take pride. I will decide my fate and I will never let them tell me who I am. If you try to shake me up. ఈ సైడ్ నుంచి అయితే నీళ్ళు వస్తాయి. అవతల చెరువు మాదిరి అయితే ఉంది, అదైతే మీకు చూపిస్తా. సంతోష్ కింద చిక్కిందంట. ఏంద్రా చూడండి గైస్, అమెరికాలో అయితే ఇది తింటారు హాట్ డాగ్స్ అంటే తిందని.
మీకైతే ఆడ షాపులో దిక్కుతుంది, మాకైతే ఆడ నేచర్లో దిక్కుతుంది. ఏమంటే తింటే పోతాం. గయా గయా అంటారు మళ్ళీ ఆడబతుకుతారా. అక్కడే మీరు దూరం ఉన్నారు కాబట్టి అక్కడ అంతా ఓపెన్ ప్లేస్. ఇదంతా నీళ్ళు అయితే నిండిపోవాలి కదా, కానీ నీళ్ళు అయితే లేవు, ఫుల్ ఖాళీగా అయితే ఉంది. ఇప్పుడు చెప్పు ఏంది అదే చెప్పే ఓతిరే వచ్చేది, అది రెండో తూరు రాదు. చెప్పులే చెప్తానులే, ఓతిరే వచ్చేది. గైస్ మనకైతే ఇక్కడ తిరుగుతూనే ఉంటారు, అక్కడ నీళ్ళు లేవు కాబట్టి బండ్లు అయితే వేసుకొస్తున్నారు. మనం సైకిల్ ఇక్కడ పెట్టినాము, మేము వ్యూ చూపిద్దామని మళ్ళీ బ్యాక్ పోయి అంతా తీసుకొని వస్తున్నాము. మనకి ఆ నీళ్ళు ఉన్నట్లయితే మనం సైకిల్ కూడా వేసరాలేము. ఆ నర్సెక్ కూడా మోకాల వరకు వస్తాయి నీళ్ళు. ఇప్పుడైతే లేవు. ఇప్పుడు మీకైతే లొకేషన్ చూపిస్తా. ఇదే గైస్, నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లయితే ఉంది. నీళ్ళు ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది అది వ్యూ అయితే. ఇంకా ఈ పై వరకు అయితే వస్తాయి మనకి, గడ్డ మీద వరకు అయితే. ఎక్కడెక్కడ కొట్టబోతున్నాడు. ఇప్పుడైతే కిందికి అయితే వెళ్ళిపోదాం. కిందకైతే వచ్చేసినాం. ఇక్కడైతే చికెన్ తెచ్చుకొని ఇక్కడ పొయ్యి పెట్టుకొని, అప్పుడైతే దీని మీద పోతాంటాయి పారుతాండే మేము 2 months బ్యాక్ వచ్చినప్పుడైతే. అబ్బా తినుకునుంది. 2 నెలల క్రితం వచ్చినట్లయితే ఇటు వరకు వస్తాండే గైస్ నీళ్ళు అయితే. మనకైతే స్కేల్ అయితే ఉంది. నెంబర్లు కానొస్తున్నాయా? మీ 11 సపోర్ట్ దీని మీద ఈ వీడియో మీద బాగా వచ్చిందంటే నెక్స్ట్ ధర్మారం చెరువు అయితే కవర్ చేద్దాం. దానికి 7 మరవలు అయితే ఉన్నాయి. మనమైతే ట్రై చేద్దాం, పోయి ఎన్ని వీలైతే అన్ని కవర్ అయితే చేద్దాం. ఇప్పుడు మనకి అన్ని కాలేజీలు స్కూళ్ళు అన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేసేకైతే ట్రై చేస్తా మ్యాక్సిమం. ఇంకా చాలా కష్టం అయిపోతుంది. చూసుకోండి మీరు వ్యూ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఎందుకులో మనకైతే ఇక్కడ బీటెల్స్ అయితే ఉన్నాయి. దీనిలో అయితే బీటెల్స్ అంటారు. అగ్గరా మీకోసం సాహసాలు చేస్తాను, మాకు ఈత రాదు. నీళ్ళు ఉన్నాయి కాబట్టి అంతా పక్షులు. ఏం పక్షి రాది మనకైతే అవి ఏం పక్షులో తెలియదు. మనం కాసేపు ఈ ప్రశాంతతని ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం. ఇంత ప్రశాంతంగా ఉండి మధ్యలో పక్షుల కిలకిలాలు. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉంటే కానీ అలలు వస్తాయి కదా, ఆ సౌండ్ బాగా ఎంత ప్రశాంతంగా ఉంటుందని అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది. కానీ మన బ్యాడ్ లక్ నీళ్ళు అయితే ఎక్కువ లేవు. గాలేమో ఎక్కువ వస్తుంది కానీ నీళ్ళు ఎక్కువ ఉంటే బాగుండు. మీరు ఇలాంటి ప్లేసులకు పోతారో పోరో కామెంట్ చేయండి. పోయింటారు నాకు తెలిసి చాలామంది పోరు, ఇళ్ళలోనే ఉంటారు. వచ్చే సండే ఒకటే మనకి స్కూల్ లేకుండా ఉండేది. అప్పుడన్నా సెల్లులు పక్కన పెట్టి ఇలాంటి ప్లేసులు చూడడానికైతే ట్రై చేయండి. చూడాలా కానీ ఏం ఆడుకోండి ఏదన్నా ముఖ్యమైన విషయం న్యూస్ అవి తెలుసుకున్నాకైతే చూడండి. మంచి ప్లేస్కి అయితే వచ్చేసినాం. అదేంద్రా గేటా? అది గేటా కాదు కదా? గేట్లు ఏమి ఉండవు. చూసుకోండి గాయస్. మళ్ళీ ఇప్పుడు అది అక్కడ మనకి తెల్లగా వైట్ లైన్ కానొస్తుంది కదా, చెట్లు లేకోకుండా. అక్కడ వరకు అయితే మనకి నీళ్ళు అయితే ఉండే, కానీ ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయినాయి. అప్పుడు ఇది కూడా కానొచ్చేది కాదు. మనకైతే ఆ మిట్ట ఎక్కొచ్చినాం కదా, అక్కడ వరకు అయితే నీళ్ళు అయితే ఉండే. మనకు అస్సలు ఇక్కడ ఒక్క రాయి కూడా కానరాదు మిట్ట అనేది. ఇప్పుడు చూడండి అన్నీ తగ్గుకుంటారు. కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళా ఇక్కడ చేపలు పట్టకైతే వచ్చినారు. కొంచెం ముందర పోయి కవర్ చేద్దాం. చూడండి చెట్టు ఎంత బాగా వచ్చిందో.
నీళ్ళు కావాలి కాబట్టి చెట్టుకి, ఆ చెట్టు వేర్లు అయితే ఆట వరకు ఉన్నాయి. చెగిపోయిందా? తెగిపోలే, ఉంది. ఈడ కూడా ఉన్నాయి. గైస్ మనకైతే ఇప్పుడు నేల మీద వచ్చింది కదా, ఇక్కడ కూడా ఏర్లు అయితే ఫామ్ అయినాయి. మనం పెగ్గకూడదు దీన్ని. బాగుంది చూసాకైతే. అటు తెగిపోయింది కాచరా ఇదో గైస్. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ ఏర్ దీన్ని. ఇది పోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ పడిపోయినాక మళ్ళీ ఇక్కడ ఏర్లు ఫామ్ అయినాయి. నేచర్ మ్యాజిక్. చెట్టు మాత్రం భలే ఉంది. అదే చూపించాను కదా, బ్లూ కలర్. అవే ఇప్పుడైతే మనం చేపలు పట్టే వాళ్ళని అయితే చూసుకున్నాం. వాళ్ళేం మత్స్యకారులేం కాదు కానీ తినడం కోసం, అమ్మడం కోసం. చేపరే సౌండ్. గాలికైతే అల్లాలు వస్తున్నాయి. రాయే. ఇప్పుడైతే మనం అక్కడ చూసుకున్నట్లయితే చేపలు అయితే పడుతున్నారు. అక్కడ 1 2 3 4 5 నాకైతే 5 బోట్స్ అయితే కానొచ్చినాయి. ఇంకా వ్యూ అయితే మనకి గొట్లూరు ఫస్ట్ మరవ కదా ఇది. గొట్లూరు ఫస్ట్ మరవ ఉంటుంది. గైస్ మనమైతే ఇప్పుడు ఇక్కడైతే వచ్చేసాం. ఇక్కడైతే మనకి దీన్ని తెప్ప అంటే అవి కర్రలు కావచ్చు, నాకు తెలిసి గంప అంటారు అనుకుంటా. తెప్పనో గంపనో మీరు తెలిస్తే కామెంట్ అయితే వేయండి. మనకి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మనమైతే వచ్చింది. మాకైతే విసుకుంటారు ఇంకా భోజనం పెట్టాలా. గైస్ మేమైతే భృంగరాజ్ అయితే తీసుకున్నాము. ఇంత అయితే చిక్కింది మాకైతే. ఇంకా ఉంటుంది కానీ మాకైతే కానడం ప్రస్తుతానికైతే ఇంత ఓపిక లేదు. ఇంకా ఎంత 5 minutes ఎతికింటామా, 10 minutes అట్లా ఎతికింటాము. ఇంతైతే జరిగింది. ఇంకా ఉంటుంది అక్కడంతా అదే ఉంటుంది నాకు తెలిసి. అంతే ఉండదు, ఆడ నీళ్ళు వారేసాటు ఉంటుందని అనుకుంటున్నాం. ఏమో వారేసాటు ఉంటుంది కాబట్టి చిక్కింది మాకైతే. ఇది ఇక్కడ మీకు ఆంజనేయ స్వామి గుడి అది చూపిస్తాను అన్నా కదా. ఈ వీడియోనే లెంత్ అయిపోయింది కాబట్టి అది వచ్చేసి నెక్స్ట్ వీడియో కవర్ చేసేకైతే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఇంతతో పూర్తి చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ చూసినండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.